ఉంటుంది. కానీ అన్ని ఆలోచనలు ధర్మం అనేటటువంటి పట్టాల మీదకి ఎక్కాలి. రైలు అనేది 2 చక్రాలు ఇదేం దారి దాని దారి పోతే గమ్యానికి చేరుకోలేదు. పట్టాలు కరెక్ట్ గా ఉండాలి. వేదం అనేటటువంటి పట్టాల మీద ధర్మం అనేటువంటి చక్రాలు నిలబడితేనే రైలు అనేటువంటి బండి వెళ్తుంది. పట్టాలు విడిపోతే నాకు శాస్త్రం అవసరంలో ఏమీ అవసరంలో నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే మాట్లాడతా అనేటటువంటి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను ఆచరిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎక్కడికి వేయాలి? ఎంతకి? మోక్షానికి వేయాలి. ఈ కమిటీ పేరు కూడా అదే కదా, భక్తుల యొక్క కమిటీ పేరు కూడా అదేగా, మోక్షముక్తి. అటువంటి కమిటీలో గణపతి నవరాత్రుల్లో ఇటువంటి రూపంతో సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి గణపతి భక్తి చేత ఎలా ఉద్ధరింపబడతారో మానవులు అని నాలాంటి ఒక అజ్ఞాని చేత ఇంతమంది జ్ఞానులు కూర్చోబెట్టి చెప్పించారంటే ఇంతకన్నా గణపతి గురించి చెప్పడానికి ఇంకేం ఉంటుంది చెప్పండి. గణపతి అత్యద్భుతంగా సులభంగా అందుతాడండి, సులభంగా అందుతాడు. చిన్న పసుపు మూత పెట్టి గణపతి రామయ్య కూర్చో అంటే కూర్చుని పోతారండి. అంత అమాయకుడు అండి పరమాత్మ, అంత అమాయకుడు. కానీ పరమాత్మతో మాత్రం ఆటలాడితే మాత్రం మనకు కొత్త కొత్త బిల్డింగ్లు కడుతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు కదా. అక్కడ ఒక గణపతి మూర్తిని పెడతారు. దానికి ఎందుకు ఒక అసహ్యకరమైన పేరు ఒకటి రాస్తూ ఉంటారు, కంటి దృష్టి గణపతి. శాస్త్రంలో ఎక్కడా లేదు ఆ పేరు. కంటి దృష్టి గణపతి అనే గణపతి ఎక్కడా లేరు. ఆ గణపతి ఒక్కసారి ఆకారం మీరు గమనించారా? గమనించకపోతే ఎక్కడైనా కనబడితే ఒక్క నిమిషం ఆగి చూడండి. 5 ముఖాలతో 10 చేతులతో ఉగ్ర రూపంతో సింహం మీద అధిష్ఠించి ఉంటాడు గణపతి. ఆ గణపతి పేరు హేరమ్మ గణపతి. హేరమ్మ గణపతి మూషికాసుడు రాక్షసుని సంహరించాడు. ఇది కూడా నేను కొత్తగా సృష్టించట్లేదు. గణేశ పురాణంలో వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి పురాణం దాంట్లో ఉన్నటువంటి కథ ఇది. మూషికాసుడు రాక్షసుని గణపతిని దేవతలందరూ కూడా ప్రార్థన చేసి, అయ్యా స్త్రీ పురుషుల సంయోగం లేకుండా పుట్టాలి, శిరస్సు మారి ఉండాలి, శక్తి సంపన్నుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, అలాంటి వాడు మాత్రం నన్ను సంహరించాలి అని అన్నాడు. గణపతిని చూస్తే ఏమనుకుంటారు? ఇంత పెద్ద పొట్ట వేసుకుని 4 అడుగులు కూడా వేయలేడు అని అనుకుంటారు చాలా మంది. కానీ మొత్తం 14 భువనాల్ని కూడా పీడించినటువంటి ఒక శక్తివంతమైన రాక్షసుని గణపతి గరిక పూచలాగా తీసి అవతల సంహరించేశాడు. కానీ గణపతి ఏ రూపాన్ని, శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం అని తెల్లడి స్వరూపంతో శాంతమూర్తిగా ఏం రాలా. ఇప్పుడు శాంతమూర్తిగా ఉన్నాడు స్వామి, అలా శాంతమూర్తిగా ఏం రాలా. మనకి అమ్మవారు ఉన్నారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇవన్నీ శాంతమూర్తులే. అదే నవరాత్రుల్లో మహాకాళి రూపం కూడా పెడతావు. ఎందుకు పెడతావు? అదే నాకు రూపం వద్దండి, భయంకరంగా ఉంది, కొన్ని పెద్దవి చేసి 4 పెద్దవి పెట్టి పుర్రెలు దాంట్లో వేసుకుని నాకు నచ్చలేదు. ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అటుపక్క వ్యక్తి ఎటువంటి శక్తితో ఉన్నాడో అంతకి ఎక్కువ శక్తి ఉంటే గానీ కొట్టలేదు. ఉదాహరణకి నా ముందు బుట్ట పిల్లవాడు వచ్చి నన్ను కొడుతుంటే మనం లాగి పెట్టప్పుడు కొట్టగలను, ఎందుకంటే వాడికన్నా శక్తి నాకు ఎక్కువ ఉంది. నాకన్నా శక్తి ఉన్నవాడు నన్ను కొడితే నేనేం చేయాలి? ఖండించుకోవాలి తప్ప వేరే అవకాశం లేదు. కానీ పరమాత్మ ఎదుటి వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా సరే అంత దుర్మార్గానికి కావాల్సినటువంటి శక్తిని చూపించగలగాలి. ఉదాహరణకి ఒక నా మీద అరుస్తాడు అనుకోండి, అంతకన్నా ఎక్కువగా నేను అరిస్తే వాడు అరుపు ఆపేస్తాడు, లేదంటే ఇంకా అరుస్తూనే ఉంటాడు తప్ప. గణపతి ఉగ్రంగా ఉన్నాడు, అమ్మ మమ్మల్ని ఏదో చేసేస్తాడు, అమ్మవారు ఉగ్రంగా ఉంది మమ్మల్ని ఏదో అయిపోతాం అనేది కూడా అమాయకత్వం తప్ప ఇంకోటేమీ లేదు. గణపతి ఆ హేరంబ రూపంగా 5 ముఖాలతో, మనకి బ్రహ్మదేవుడు వారు తెలుసు 4 ముఖాలు ఉంటాయి, ముందు ఒకటి, అటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి. కానీ గణపతి పరబ్రహ్మం. బ్రహ్మదేవుడు వారు పరబ్రహ్మం అంటే బ్రహ్మలకే బ్రహ్మ. అటువంటి బ్రహ్మకి 5 ముఖాలు ఉంటాయట. 5 ముఖాలు, 4 ముఖాలు, ఊర్ధ్వముఖం ఒకటి ఉంటుంది. అటువంటి 5 ముఖాలతో ఉగ్రమైనటువంటి రూపంతో పుర్రెల దండ ధరించి నెలవంక ధరించినటువంటి స్వామి 3 సర్వాయుధాలతో
శంఖము, చక్రము, గద, పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణాలు ఇవన్నీ కూడా ధరించినటువంటి హేరమ్మ గణపతి సింహం మీద అధిష్ఠించి వెళుతూ ఉంటే 14 భువనాలు భయపడిపోయాయి. గణపతిని ఎప్పుడు మీరు ఇలా చూడలేదు. ఎంతసేపు కాసేపు పిలిచేసి కూర్చోబెట్టేసి ముందు పూజ చేసి పక్క తోసేస్తాం కానీ ఇలా ఎప్పుడు చూడలేదు. అమ్మో, గణపతిని జాగ్రత్తగా ఉండాలి, గణపతితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నంత వరకు పిల్లవాళ్ళనే ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే తోలు తీసి సన్మార్గం నడిపిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని దేవతలందరూ అనుకున్న వారి ఆ మూషికాసుర సంహార సమయంలో చూసి ఆ హేరమ్మ గణపతి చీల్చి చెండాడి అన్ని ఆయుధాలు ఉన్న స్వామి తన తొండంతో చుట్టూ వేసి పిండి చేసి తన కాళ్ళ కింద వేసి తొక్కేసి చీల్ చేశాడు స్వామి. అక్కడ కృతయుగంలో నారసింహస్వామి గారు ఎలాగైతే చీల్చి చెండాడాడో అలాగే మూషికాసురుణ్ణి కూడా అలాగే చీల్చి చెండాడేశాడు గణపతి. ఆ చీల్చి చెండాడిన నాడు ఆ మూషికాసుడి యొక్క రక్తము శరీరం స్వామి మీద పడి రక్తవర్ణ రూపంలో మారారు. అటువంటి రూపమే గణపతి. ఆ గణపతిని మన ఇంటి ముందు పెట్టుకుని పేరు స్పష్టంగా, కంటి దృష్టి గణపతి కాదు, హేరమ్మ గణపతి. కావాలంటే అందరికి ఇంటర్నెట్ లో ఉంది, ఒకసారి నెట్ లో కొట్టుకుని హేరమ్మ గణపతి అని కొడితే స్పష్టంగా వస్తుంది. ఆ రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని రోజు చూస్తూ వాల్ పేపర్లో కూడా పెట్టుకుని చక్కగా ఆనందంగా ఉంటుంది. రోజు ఆ రూపాన్ని చూసి స్వామిని ప్రార్థన చేయండి, బుద్ధిని సన్మార్గం నడిపించమని. అయ్యా నాకు ఈ రోజు 1 కోటి రూపాయలు రావాలి, 2 కోట్లు రావాలి, బంగారం అంతా వీధిలో ఉన్న బంగారం అంతా నా ఇంట్లోనే ఉండాలి, ఈ కోరికలు మనకు అవసరం లేదు. బుద్ధి సన్మార్గం నడిపించి నన్ను మోక్షం వైపు నడిపించవయ్యా అని ప్రార్థన చేయాలి. ఈ ఒక్కరి ప్రార్థన చేసుకుంటూ వెళితే బుద్ధి మాత్రమే కాదు, అష్టైశ్వర్యాలు కూడా మీ కాళ్ళ ముందు పడేస్తారు స్వామి. కాబట్టి స్వామి వినయంతో ఎప్పుడు కనబడుతూ ఉంటాడండి. ఉదాహరణకి ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి, అంత దూరంలో ఉంటే మామూలుగా మాట్లాడతారు. దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని అంటే ఇలా చేతిని ఇలా అడ్డు పెట్టి నోటి తుంపర్లు పడకుండా ఎదుటి వ్యక్తి మీద నోటి తుంపర్లు పడకుండా చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడతాడు, వినయం. కానీ గణపతి ఎప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకుంటాడట. ఏనుక్కి చెయ్యదయ్యా అంటే తన తొండమే, ఇలా తొండను తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. నోరు వేరు, తొండం వేరు. గణపతికి కూడా తొండం ఉంది. వినయంతో ఎప్పుడు తల్లిదండ్రుల ముందు, పెద్దల ముందు గౌరవంతో ఉంటాడు. అలా గౌరవాన్ని పెద్దల చేత, శాస్త్రాన్ని చేత ధార్మికంగా నిలబడుతూ, ఎదుటి వ్యక్తి ఎంత నీచుడైనా నాకు అనవసరం, నాదేంటి, నా బుద్ధి బాగుందా, నా బుద్ధి సన్మార్గంలో ఉందా. ఎదుటి వ్యక్తి నీచాతి నీచుడే కావచ్చు, తను చేయాల్సిన శాస్త్రం చేస్తా, కానీ గౌరవం, వ్యక్తి గౌరవం, మనిషికి ఇవ్వాల్సిన గౌరవం, స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం, పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవం, పిల్లలకి ఇవ్వాల్సిన గౌరవం, పెద్దలకి ఇవ్వాల్సిన గౌరవం, శాస్త్రానికి ఇవ్వాల్సిన గౌరవం అన్ని ఇస్తూనే ఉండాలి. అలా ఇచ్చిన నాడే బుద్ధి సన్మార్గం నడుస్తుంది. బుద్ధి ఎప్పుడైతే సన్మార్గం నడుస్తుందో జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది. ఆ జ్ఞాన చక్షువు ఎప్పుడైతే తెరుచుకుంటుందో శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వాలంటే మూలాధారం, మనం కూర్చున్న స్థలంలో మూలాధారం ఉంటుంది. మూలాధార అధిష్టాన భగవానుడు గణపతి. ఇప్పుడు చెప్పండి, గణపతిని ఆరాధించకపోతే అసలు మనం ముక్తికి చేరుతామా? ముక్తికి చేరాలి అని అంటే 7 చక్రాలు శక్తివంతమై ఎడా పింగళ దుషుల నాడులు కూడా యాక్టివేట్ అయ్యి సహస్రారంలోకి వెళ్ళి లలితావస్థలోనే ఉంటుంది. సహస్రారం భుజారుడ ముదాసారాశ్రీని, సహస్రారంలో శక్తి అంతా ప్రవేశించి సహస్రారంలోకి నిండిపోయి 72,000 నాడుల్లో నిండిపోయి మొత్తం అంతా కూడా యోగ శక్తిగా నిలబడి ఆ వ్యక్తి ముక్తి కోసం వెళుతూ ఉంటాడు, ముక్తి మార్గంలో నడుస్తూ ఉంటాడు. ప్రారంభం కోసం భూమి మీద ఉంటారే కానీ వాళ్ళు మోక్షాన్ని పొందిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మీరందరూ అవ్వాలి అని చెప్పి ఈ యొక్క గణపతి నవరాత్రులలో మీ అందరికీ కూడా ఆ గణపతి యొక్క పాదపద్మ యొక్క రజస్సు మీ శిరస్సు మీద ఉండాలి అని, ఆ గణపతి బుద్ధి మీ అందరికీ కలగాలి అని, యావత్ సమాజం అంతా కూడా రోగాలు లేకుండా, వృష్టులు లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా, వాళ్ళ ప్రారంభంతో వస్తే ఎవరేం చేయలేరు, ఎక్కువ ఇబ్బంది పడకుండా సన్మార్గంలో అందరూ నడుస్తూ కష్టం వచ్చేటువంటి సమయంలో అందరూ ఆదుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యమైనటువంటి సాలోక్య లోకం, గణపతి ఉండేటువంటి లోకం పేరు సాలోక్య లోకం అంటారు. విష్ణు ఉండేటువంటి లోకం వైకుంఠం, అమ్మవారు ఉండేటువంటి లోకం మణిద్వీపం, శివుడు ఉండే లోకం వైకుంఠం కైలాసం, గణపతి ఉండేటువంటి లోకం సాలోక్య లోకం అంటారు. అటువంటి లోకంలో మీరందరికీ కూడా
స్వామి అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఇంతసేపు కూర్చుని గణపతి యొక్క తత్వం, భక్తి యొక్క విశిష్టతని మీరు అందరూ విన్నందుకు గణపతి యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని ప్రార్థన చేస్తూ అందరూ ఒకసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షిత పర్జన్య ప్రదేశాలిని దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం స్వస్తి.